తెలంగాణలో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసిన ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఢిల్లీలోని సుప్రీంకోర్టులో జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ల ధర్మాసనం ఈ వ్యవహారంపై విచారణ చేపట్టనుంది. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై ఇంకా పూర్తి స్థాయిలో స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు. 2 దఫాలుగా 7 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టివేశారు. మిగిలిన 3 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. అందులో విచారణ పూర్తయిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కేసును స్పీకర్ రిజర్వ్ చేసి పెట్టారు. ఇదిలా ఉంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయలేదు. దానం నాగేందర్కు పిటిషనర్గా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. స్పీకర్ 2 సార్లు ఇచ్చిన నోటీసులకు దానం ఇంతవరకు సమాధానం ఇవ్వలేదు. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో స్పీకర్ ఇచ్చిన నోటీసులకు స్పందించిన ఎమ్మెల్యేలపై డిస్క్వాలిఫై చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ స్పీకర్ నోటీసులు ఇవ్వని ఎమ్మెల్యేలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీనికి తోడు ఇప్పటికే స్పీకర్పై కోర్టు ధిక్కరణ చేశారని సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై నెల రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిన స్పీకర్ కేవలం 7 ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ కొట్టివేసి మిగిలిన 3 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ను పెండింగ్లో పెట్టారు. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లో పై తుది తీర్పు ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన అదనపు గడువు ఇవాల్టితో ముగియనుంది. 7 ఎమ్మెల్యేల పిటిషన్లను కొట్టివేశారు. మిగిలిన 3 ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్లను పెండింగ్లో పెట్టారు. అయితే సుప్రీంకోర్టు ఇప్పటికే స్పీకర్పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది. అయినప్పటికీ స్పీకర్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు పెండింగ్లో పెడితే సుప్రీంకోర్టు ఎలా రియాక్ట్ అవుతుందోనన్న ఉత్కంఠ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, చెప్పండి, ఈరోజు సుప్రీంకోర్టు విచారణ స్పీకర్ ఆలస్యతో నేపథ్యంలో ఎలా ఉండే అవకాశం ఉంది? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం మరి కాసేపట్లో సుప్రీంకోర్టు ముందుకు రానుంది. దీనికి సంబంధించి జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ విచారణ చేపట్టున్నారు. ఇప్పటికి 10 మందికి సంబంధించిన ఫిరాయింపు ఎమ్మెల్యే 7 క్లీన్ చిట్, అంటే కావాలని పార్టీ ఫిరాయించినప్పటికీ వాళ్ళ పార్టీ స్వయంగా కాంగ్రెస్ పార్టీ కన్వగప్పున్నారు, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక పార్టీ కార్యక్రమాల్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. అయినప్పటికీ కూడా స్పీకర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ స్పీకర్ రాజకీయాలకు ఖచ్చితంగా ఉండే స్పీకర్ కేవలం కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా ఉండి వ్యవహరించారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళ మరొకసారి, అంటే గతంలో 10 మందికి సంబంధించిన విచారణ సంబంధించి మరింత గడువు కావాలని స్పీకర్ సెక్రటరీ కావచ్చు, స్పీకర్ కోరిన నేపథ్యంలో ఇవాళ దానికి సంబంధించిన విచారణ ప్రారంభం కానున్న నేపథ్యంలో నిన్న మరో 2 సంబంధించిన తీర్పిచ్చారు. వారికి కూడా నిన్న ఏకపక్షంగానే తీర్పిచ్చారని చెప్పుకోవచ్చు. ఇవాళ మొత్తానికి సంబంధించిన తీర్పులో మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఒక ఉత్కంఠ తెరపడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కడియం శ్రీహరి, దానం నాగేందర్, సంజయ్ విషయంలో మరింత ఉత్కంఠ ఉంది. ఎందుకంటే 7 స్పీకర్ నిర్ణయం తీసుకున్నప్పుడు 3 విషయంలో ఇప్పటి వరకు కూడా నిర్ణయం తీసుకోవాలి. ఇందులో ప్రధానంగా దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా కంటెస్ట్ చేశారు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా బీ ఫామ్ పైన గెలిచారు. తర్వాత కడియం శ్రీహరి సైతం ఇదే తరహా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ పైన గెలిచి స్వయంగా వారి కూతురు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిచిన నేపథ్యంలో దానికి సంబంధించి వాళ్ళ సైన్ చేశారు, ప్రపోజల్ కింద సైన్ చేశారు. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ గానే అభివర్ణించాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఈ కడియం శ్రీహరితో పాటు దానం నాగేందర్ ఇద్దరిపైన కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఫిరాయింపులకు వర్తిస్తుందని చెప్పేసి కూడా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ 10 మందికి సంబంధించి ఆధారాలు ఇచ్చింది. వీరిద్దరికి సంబంధించి పూర్తి వివరాలతో ఇచ్చింది. ప్రధానంగా దానం నాగేందర్ బీఆర్ఎస్ బీ ఫామ్ పైన గెలిచి కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ పైన మళ్ళీ ఎంపీగా పోటీ చేశారు కనుక ఖచ్చితంగా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి.
ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవుతారని చెప్పేసి కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఇటు కల్వకుంట్ల సంజయ్ ఏదైతే జగిత్యాల ఎమ్మెల్యే కూడా అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో పార్టీ మారినట్లు, పార్టీ ఫిరాయించినట్లు స్వయంగా అతను ఒప్పుకున్నారు. ప్రధానంగా అక్కడ ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సైతం ఇదే విషయాన్ని చాలా సందర్భాల్లో స్పష్టం చేశారు. సంజయ్ మా పార్టీలో ఉన్నారు, మా పార్టీ సంబంధించిన కార్యక్రమాలలో అన్నింటిలో పాల్గొంటున్నారు, మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు ఆయన వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పారు. స్వయంగా కండువా కప్పుకున్న ఫోటోలు కావచ్చు, కండువా కప్పుకున్న విజువల్స్ కావచ్చు, పార్టీ కార్యక్రమాలు పాల్గొన్న విజువల్స్ కూడా సుప్రీంకోర్టుకి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తరఫు న్యాయవాదులు సమర్పించారు. అయితే ఈ ముగ్గురు విషయంలో ఏ విధంగా స్పందిస్తుందని చూడాల్సిన అవసరం ఉంది. అయితే పార్టీ మారలేదని పిటిషన్లు కొట్టివేసిన స్పీకర్ కడియం సేర్ దానం సంజయ్ పిటిషన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు కనుక ఈ ముగ్గురిపైన ఏ విధంగా నిర్ణయం మొత్తం 10 మందికి సంబంధించి నిర్ణయం కూడా ఏ విధంగా ఉండబోతుందని ఒక ఉత్కంఠ అవుతుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ న్యాయవాదులు చెప్పేదైతే ఈ 10 మందికి కూడా ఫిరాయింపులు వర్తిస్తాయి. ఖచ్చితంగా 10 మంది ఫిరాయించారు, వారిపైన ఫిరాయింపుల చట్టం ఖచ్చితంగా వర్తిస్తుంది. గతంలో కూడా సుప్రీంకోర్టు సిజేఐ ధర్మాసనం వచ్చి గతంలో విచారించిన ధర్మాసనం అనేక విషయాలను ప్రస్తావించింది. మీరు గడువు కోరారు, గడువు అంటే వారం రోజులు, 3 నెలలు, నెల, సంవత్సరం, కానీ ఇట్లా ఏళ్ల తరబడి దీన్ని పెండింగ్ లో పెట్టడం ఏంటంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. నెలల తరబడి ఈ విధంగా పెండింగ్ లో పెట్టడం అంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కూల్చేయడం అని చెప్పేసి కూడా చెప్పింది. అంతేకాకుండా రాజ్యాంగానికి లోబడే స్పీకర్ కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రాజ్యాంగానికి వెలుపల కాదు, ఖచ్చితంగా ఏదైతే స్పీకర్ ట్రిబ్యునల్ ఉందో స్పీకర్ ట్రిబ్యునల్ ఖచ్చితంగా సుప్రీంకోర్టు, పార్లమెంటుకు లోబడే పనిచేయాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు కింద స్పీకర్ ఏం అతిథి కాదు. పోతే మేమే నిర్ణయం తీసుకుంటామని చెప్పి గతంలో విచారణ సందర్భంగా చెప్పి మీరు డిసెంబర్ 31 ఎక్కడ జరుపుకుంటారో నిర్ణయించుకోవాలని చెప్పిన నేపథ్యంలో కొంత స్పీడప్ చేశారు. తర్వాత మళ్ళీ వాయిదా కోర్టు నేపథ్యంలో కొంత పెండింగ్ పెట్టి నిన్న మళ్ళీ ఏదో అడావిడి చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇవాళ సుప్రీంకోర్టు ఖచ్చితంగా వీరిపైన కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. ఈ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా స్పీకర్ తీర్పును సమర్థిస్తారా, లేదంటే ఖచ్చితంగా వీరిపైన కూడా స్పీకర్ పైన కూడా ఏదైనా నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ అవుతుంది. ఖచ్చితంగా రాష్ట్రపతి స్పీకర్ కావచ్చు, ఇటు గవర్నర్ సంబంధించిన అనేక అంశాలకు ముడిపడి ఉన్న అంశం ఇది. స్పీకర్ కు ట్రిబ్యునల్ ఉంటుంది, ఆ ట్రిబ్యునల్ కింద మాత్రమే ఉంటారు. కానీ సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం అనేది ఖచ్చితంగా దానికి లోబడే పనిచేయాల్సి ఉంటుందనే అంశాన్ని కూడా అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. గత విచారణ సందర్భంగా ఈసారి కూడా అదే విధంగా ప్రస్తావించారా, లేదంటే ఏమైనా వీరికి సంబంధించిన మినహాయింపులు ఉంటాయా అనేది మాత్రం మరింత ఉత్కంఠ ఉంది. కానీ ఈ 10 మందికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు స్వయంగా వారు ఒప్పుకున్నారు, వారు పేపర్లో రాయించుకున్నారు. వారు స్వయంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి మీడియా ప్రెస్ రిలీజ్ కూడా చేసిన నేపథ్యంలో అన్ని ఆధారాలకు సంబంధించి ఇప్పటికే క్రాస్ ఎగ్జామినేషన్ కూడా పూర్తయింది. క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయిన తర్వాత కూడా ఈ విధంగా సాగదీయడం కావచ్చు, ఈ విధంగా క్లీన్ చిట్ ఇవ్వడం ఖచ్చితంగా ఇది రాజ్యాంగానికి విరుద్ధమని చెప్పేసి కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. వీరందరికీ పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తిస్తుంది, దాని ప్రకారం వీరంతా కూడా డిస్క్వాలిఫై అవుతారని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి కాసేపట్లో ఈ రైట్ లెవెల్ రెడ్డి, థ్యాంక్ యూ.